సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా పత్తికొండలో ఉన్నాం. పత్తికొండలో వ్యవసాయ పంట అంటే గుర్తుకొచ్చేది టమోటా అంటే ఇక్కడ పత్తికొండలో 7,000 హెక్టార్లలో టమోటా సాగునైతే సాగు చేస్తారు. ఇక్కడ ఈ సాగునైతే మొత్తం మీద పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్లో అయితే ఇక్కడ ఇటువంటి ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం అయితే గత కొన్ని రోజుల నుండి రైతులకు అయితే గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి అయితే చాలామంది అయితే రోడ్డు ఎక్కారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం పత్తికొండ మార్కెట్లో ఉన్నాం. ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర ఉందా లేదా, అయితే రైతులకి ఇప్పుడు రేటు ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ముఖ్యంగా మొన్న అయితే రైతులు 50 పైసలు ఇట్లా ₹1 కిలో పోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ చాలా మంది ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు పంట అంటే దీంట్లో కూడా గ్రేడ్ అనేది ఉంటుంది. అంటే చిన్న టమోటా కానీ పెద్ద టమోటా కానీ అది చాలా గ్రేడ్ అయితే ఉంటుంది. ఆ గ్రేడ్ పట్టిపోతుంది. ఇప్పుడు మనం కొందరు అయితే మనకు తెలుసుకునేది ఏమంటే ఇక్కడ మినిమం అంటే ప్రభుత్వం అయితే మొన్నటి వరకు అయితే ₹4 అయితే తప్పకుండా కొనాలా, ₹4 అయితే రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అదే పద్ధతిలోనే ఇక్కడ ₹4 ఉంటే ₹5 అలాగా గ్రేడ్ మంచిగా ఉంటే ₹6 కూడా అలాగే పోతుంది. ఇంత ఈ రేటు కూడా రైతులకి అంటే వాళ్ళకి గిట్టుబాటు అవుతుందా లేదా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత పోతుంది టమాటో మీకు? ₹100, ₹80 బాగా జత పోతున్నాయి. గంప ₹40-50. మరి మీకు ఎంత పడుతుంది మీకు? ఇంత కూలి మాత్రం కూడా రావడం లేదు. మాకు కూలి మాత్రం కూడా రావడం లేదు సార్. అంటే ఇప్పుడు కిలో ₹5 పైన పోతుంది కదా? ₹5 ఏడ పడుతుంది సార్, పడవు. ₹2, ₹3 పడుతున్నాయి అంతే. అంటే ఇప్పుడు 2 గంపలు ఎన్ని కిలోలు పడుతుంది? నీకు ఎంత పోతుంది? 2 గంపలు వచ్చేసి 20 కిలోల పైన అవుతుంది. 20 కిలోల పైన అయినా కూడా ₹80 పోతుంది. ₹80 పోయినప్పుడు 20 కిలోలు ₹80 అంటే ఎంత పడుతుంది? ఎంత పడుతుంది? 24, ₹80, ₹44 కిలో పడుతుంది. ₹4 పైన గవర్నమెంట్ చెప్పిన ప్రకారం అయితే ₹4 పోతుంది కదా? పడుతుంది. అంటే మీకు ఎంత పోతే గిట్టుబాటు అవుతుంది? మాకు ₹10 అని పోతే గిట్టుబాటు అవుతుంది సార్. మాకు రైతులకి కూలీల్లో ₹500 కూలి ఉంది. ఆటో బాడికి మేము గంపకు ₹15 తీసుకుంటారు. ఇటుకు వచ్చి మాకు ₹500 కూలీడ గిట్టుబాటు ధర లేదు సార్. అంటే ఇప్పుడు మీ ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది? మీకు ఎంత వస్తుంది ఇప్పుడు ఎకరాకి? ఎకరాకి దగ్గర 10-15 వేలు ఖర్చు అవుతుంది సార్. దీన్ని నర్సరీలో నారు కొనుక్కొచ్చుకోవాలి, మొక్కలు మళ్ళీ ఎరువులు పెట్టాలా, మందులు కొట్టాలా, 4-5 సార్లు మందులు కొట్టుకోవాలా, మళ్ళీ నీళ్ళు సరిగిలే నీళ్ళు కానీ తోలుకోవాలి గడ్డకి. అట్లా తప్పుడు ఎట్లా వస్తాయి సార్ టమాటా పంట? టమాటలు ఏం రేట్లు లేవు సార్. ఇదే నిన్నైతే 70 పోయినాయి. ఈరోజు 200, 150 నడుస్తుంది. కిలో ఎంత పడుతుంది మీకైతే? కిలో ఎంత పడుతుంది? ₹4, ₹3 పడుతుంది. ఏం పడుతుంది లేదు. అంటే మీకు ఎంత పోతే కిలో గిట్టుబాటు అవుతుంది? మాకు ₹10, ₹15 నడుసాల. అట్లయితే బాగా రేటు పోతాయి మాకు. అంత తప్పనిచ్చి మాకు ఏం గిట్టుబాటు లేదన్నా. అంటే ఇప్పుడు పంట కూడా మీది చిన్న కాయ ఒక రేటు ఉంటుంది, పెద్ద కాయ ఒక రేటు ఉంటుంది. మీది ఏ స్థాయిలో ఉంది మీ పంట? మా అంత ఇదే సైజే మా కాయ. చాలా మంది ₹8 కూడా పోయింది అని చెప్తున్నారు కదా? ₹8, ₹10 పోయినాయి నిన్న. ఈ రోజు అయితే 200, 300 అట్లా రాసినారు. అంటే గవర్నమెంట్ ₹4 కంపల్సరీ ఉండాలంటుంది కదా? మీకు అయితే ₹4 పైన పడుతుందా? ₹4 పైనే పడుతుంది అంతే. ఇంకా ఎక్కువ పోవాలంటావు? ఇంకెక్కువ పోవాలా. ₹15 నడిచాలి మాకు. 15, 20 నడిచాలి కిలో. అట్లయితే సరిపోతుంది. ఎవరినిది? పందికొనా? పందికొన అంటే ఇంకా అక్కడ కుక్కలకి బాగా స్పెషల్ అంట. దొరుకుతాయి, ఇప్పుడు దొరకడం లేక కుక్కలు. అవునా? ఓకే, సరే. ఆ పందికొన నుండి వచ్చినావు కదా, టమాటా పంట నువ్వు ఎన్ని ఎకరాలు సాగు చేసినావు? నీకు ఎలా గిట్టుబాటు ధర వస్తుంది? నీకు ఎంత పోయింది నీ పంట? ఈ రోజు 130 పోయింది. జత 2 గంపలు కలిసి 130 పోయింది. ఇది ఒకటి ఒక 8-10 కేజీలు దగ్గర ఉంటుంది. ఏం లాభం ఏం లేదు, నష్టమే. అంటే ₹7 పోయింది కదా? ₹7 ఇంకా 4 మనుషులు కూలీలము పెరుక్కొని ఏదో వచ్చినప్పుడు ఇంకా తీసుకోవాల్సిందే, ఇంకా లేనప్పుడు ఇడిచిపెట్టుకోవాల్సిందే. అంటే కొందరికి ₹4 పోయింది, మీకేదో ₹7 పోయింది. అంటే తేడా ఏంది అది? దీంట్లో కాయలో మార్పు, చిన్న కాయ అట్లా ఉంటుంది, దాంట్లో తక్కువ తీసుకుంటారు. మామూలు ఇప్పుడు పెట్టిన పంటలో కాయ లావు వస్తుంది, బాగా సైజు వస్తుంది. దాన్ని బట్టి కాయని బట్టి రేటు పోతే ఇస్తుంది. ఇప్పుడు మొన్న ఏమంటున్నారంటే బయట ₹10 పోయింది, ₹1 పోయింది అంటున్నారు. నిజమేనా? ఎంత? అవును సార్, పోయింది. మొన్నటి నుంచి పోయింది. అయితే మరి ఏం లాభం ఇస్తుంది మరి మీకు? ఏం లాభం లేదు. ఇంకా లాభం లేకుండా ఇదేమి ఇంట్లో పెట్టుకునేసరికి కాదు కదా, పోసుకోవాల్సిందే కదా. అంటే నిన్న మొన్న గవర్నమెంట్ ప్రభుత్వము ₹4 పైన కొనమంటుంది. ఇప్పుడు ₹4 పైన పోతుందా? అయినట్లేలే. ఈ రోజు నిన్నటి నుంచి ఇది మెరుగు అయింది. ₹4 పోయినట్లే. ఇట్లనే రేటు పెరిగితే బాగుంటుంది అంటారు? బాగుంటుంది, ఆదాయం ఉంటే రైతులు బాగుపడతాము.
తక్కువ పోతే ఇంకా అంతే, ఇంకా ఊరికే పోసుకోవాల్సింది. అంటే నిన్న మొన్న రోడ్లో పాడేస్తారు, అంటే ఇంకా వేస్ట్ ఏంటి తీసుకోవాలరా ఎన్నికి మీరు? ఏం చేస్తావు తీసుకొని పోయి అవి ఇంట్లో పోసుకున్నా మురిగిపోతాయి, కుళ్ళిపోతాయి. ఏం చేస్తాం ఇంట్లో పెట్టుకో, ఏడుకోసారి పోసిపోవాల్సిందే. ఇది ఉల్లిగడ్డ ఒకటే, ఇంకా ఉల్లిగడ్డ కూడా ఇంట్లో పెట్టుకునేది కాదు, ఇది టమోటా ఇంట్లో పెట్టుకునేది కాదు. మరో రైతుతో మాట్లాడదాం. ఈ పంట కూడా చూస్తున్నాం, ఆ రైతు పంట ఇంకా ఇప్పుడు అమ్ముతున్నాడు. ఇప్పుడు చూద్దాం ఒక కాయ కూడా. ఇప్పుడు చూస్తే ఈ రైతు అయితే కాయ అయితే చాలా బాగానే ఉంది. ఇప్పుడు ఈ రేట్ ఎంత పోతుందో అడిగే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, మీ కాయ అయితే బాగుంది, బాగా అంటే పెద్దగానే సైజు, ఎంత పోతుంది రేటు? సార్ ఇప్పుడు ఈరోజు సార్ మేము 6 మందికి పెరికినాం సార్. 21 గంప అయింది. మనిషికి వచ్చేసి 500 రూపాయలు సార్ కూలి. 500 రూపాయల కూలి అయితే కనీసము కూలి కూడా రావడం లేదు సార్. కూలి కూడా రావడం లేదు. ప్లస్ ఈ తమట పండ్లు పండించడానికి 100 పైపులు వేసుకొచ్చి మోటార్ బాడీ తీసుకొని 100 పైపులు బాడీకి తీసుకొని వచ్చి గుంతుల్లో కరువు గుంతలు నీళ్ళు కట్టి పండించినాం సార్. మందు మూట వేసినాం, అన్నీ వేసినాం, కానీ కనీసం ఆటో బాడీలు కూడా ఒక పరి వెళ్ళిన పరిస్థితి వస్తుంది సార్. ఇది ఆ ఊరు, ఇంతకు ఎన్ని ఎకరాలు వేస్తారు మీ పంట మీరు అసలుకి? మాది రాతన్ సార్, మాది ఎకరా వేసినాం సార్. నేను రాతన అంటే ఆట నుండి పత్తికొండ మార్కెట్ తీసుకొచ్చి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? 5 కిలోమీటర్లు అవుతాం సార్. 5 కిలోమీటర్లు అవుతాం. ఒక ఎకరాకి మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? మీకు ఇప్పుడు ఎంత గిట్టుబాటు అయింది? ఇప్పుడు ఎంత పోయింది రేటు? ఈరోజు సార్, ఈరోజు 20 కేజీలు గంప వస్తుంది సార్. 40 కేజీలు కలిసి 200 పడినారు సార్. దాన్ని బట్టి మీకు ఎంత రేటు పడుతుంది? ఇంకా మాకైతే ఏమి నష్టమే సార్. కూలీలు కూడా వెళ్ళడం లేదు సార్, మాకు కూలీ కూడా రావడం లేదు. మాకు మొత్తం నష్టమే. ఎంతో మేము బాధపడుతున్నాము. మీరు ప్రభుత్వానికి నమస్కారాలు చెల్లించుకుంటున్నాము. మీ టీవీ వాళ్ళకు కూడా నమస్కారాలు చెల్లించుకుంటున్నాం. మాకు ఈ ప్రభుత్వం ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినందుకే కదా ఇప్పుడు మొన్న 4 రూపాయల పైననే పోవాలా పంట, వాళ్ళకి గిట్టుబాటు కావాలని చెప్తే ఇప్పుడు 4 రూపాయల పైన, ఇప్పుడు 7 రూపాయల వరకు కూడా పోయింది కదా. ఇదే సైజు పంట ఇప్పుడు మీకైతే ఇప్పుడు 7 రూపాయల పైన పడుతుంది, 7 రూపాయలు పడుతుంది అంటున్నారు. చిన్న సైజు అయితే 4 రూపాయలు పడుతుంది అంటున్నారు. ఇప్పుడు మీ పంట బాగానే పోయింది కదా, ఇంకా ఏం కోరుకుంటున్నారు? చిన్న పంట పోయిన వాళ్ళు కూడా కనీసం మాకు ఎంత లేదన్నా 15 రూపాయలు కేజీ పోవాలి సార్. 15-20 రూపాయలు కేజీ పోతే మాకు కొంచెం కూలీలు పోయి, ఆటోలు బాడీలు పోయి, ఎద్దుల బండి, ఫస్ట్ ఎద్దుల బండికి వేసుకొచ్చినా సార్, తర్వాత ఆటో బాడికి, తర్వాత ఇక్కడ కూలీలు, ఇవన్నీ ఉన్నాయి సార్. మీరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఇప్పుడు పంట పోయింది కదా, ఇప్పుడు పంటలో మీకు ఎంత పెట్టుబడి పెట్టినా కూడా మీ రేటు మీకు వచ్చిందా లేదా? ఎంత లాభం వచ్చింటది? లాభం అయితే లేదు సార్, మొత్తం నష్టమే సార్. మాకు అంత నష్టమే. అంటే మీరు ప్రతిసారి ఇదే పంట వేస్తారు, టమాటా ఇంకా వేరే పంటలు వేస్తారు? శనక్కాయ వేస్తాము, కంది వేస్తాము, సద్ద వేస్తాం సార్, అన్నీ వేస్తున్నాం సార్. మరి ఇప్పుడు ఇంతకుముందు పంట ఎట్లా పోయింది టమోటా పంట మీరు అమ్మేటప్పుడు? ఇంతకుముందు బాగా పోయింది సార్. ఇంతకుముందు బాగా 1000 రూపాయలు, 1100, 500, 600 పోయినాయి సార్. ఈ నెలలోనే సార్ కన్నీ నష్టం. ఎందుకు ఈ తగ్గడం కారణం ఎందుకు అంటారు మీరు? ఆ విషయం అయితే వీళ్ళు వ్యాపారస్తులను అడుగుతుంటే రేటు పోవడం లేదు, సరుకు వస్తుంది అని చెప్తున్నారు సార్. అన్న ఎవరైనా మీది? పత్తికొండనే. పత్తికొండనా? ఎట్లా పంట ఎట్లా వేసినావు? ఎన్ని ఎకరాలు వేసినావు? వేసినాం 3 ఎకరాలు వేసినాం టమాటా. 3 ఎకరాలు వేసినావు కదా. అంటే ఇప్పుడు ఈ టైం అంటే సైజ్ అంటే లాస్ట్ సైజ్ అంటే ఫస్ట్ గ్రేడా, సెకండ్ గ్రేడా, ఏ గ్రేడ్ ఇది? మాది ఇదే, ఇది సెకండ్ గ్రేడ్. అది నాది సెకండ్ గ్రేడ్. మీ సెకండ్ గ్రేడ్? సెకండ్ గ్రేడ్. ఎంత పోతుంది సెకండ్ గ్రేడ్ మీది? మాది 500 పోయినాయి జత. జత 500 అంటే ఎన్ని కిలోలు ఉంటాయి? 26 కిలోలు, 27 కిలోలు వస్తాయి. ఎంత పడుతుంది మరి మీకు కిలో? మాకు అప్పుడు ఎంత పడుతుంది? 10 రూపాయలు పడుతుంది, 10 రూపాయలు అట్లా పడుతుంది కిలో. అంతే బాగానే పోతుంది రేటు. బాగానే పోతే గిట్టవా. ఇప్పుడు రైతులు 400 రూపాయలు కూలి మంచి. అంటే ఇప్పుడు చాలా మంది 4 రూపాయలు పోయిన వాళ్ళు ఉన్నారు, 5 రూపాయలు పోయిన వాళ్ళు కింద. మీకంటూ ఇంకా 10 రూపాయలు పోయింది, ఇంకా మీకు ఇంకా మేలే కదా. మాకు మేలని ఎట్లా అంటాం? మాకు గిట్టుబాటు, మాకు కూలీలు మాకు వస్తేనే కదా మా పెట్టుబడులు. వాటికి ఏమవుతుంది సాకాలంటే ఇప్పుడు ఇన్నాళ్ళ మాదిరి కాదు. స్పేర్ మందు ఒక్క తూరు కొడితే 4000 అవుతుంది దానికి. అంటే ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు పోయిన వాళ్ళు 10 రూపాయలు అంటే గిట్టుబాటు అవుతుంది అంటున్నారు. మీరు 10 రూపాయలు పోయిన వాళ్ళు కూడా మాకు ఇంకా రేట్ కావాలంటున్నారు. అది ఎలాగా? బయలుసేనులు తోటలలో కుదరదు అట్లా. తోటలలో క్వాలిటీ, తెగుళ్ళు ఎక్కువ, గెడ్లు ఎక్కువ. వాటికి మీరు ఎలా పండిస్తారు, వాళ్ళు ఎలా పండిస్తారు? వాళ్ళు వానలకు పండిస్తారు, మేము నీళ్లు కట్టి పండిస్తాం. మాకు ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నువ్వు యా ఊర్లో నుండి పండిస్తున్నావు పంట? పత్తికొండలో నుండి పండిస్తాం. పత్తికొండలో నీళ్ళు లేవా? ఉన్నాయి కదా, నీళ్ళతో అయినప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుంది. ఈ సీజన్ లో ఏ నీళ్ళతో పండించినావు నువ్వు? మేము బోర్ల నీళ్ళతోనే. వానలు బాగానే పడినాయి కదా. వానలు పడినా మాకు ఇప్పుడు వానలు పడలేదు కదా, మొన్న ఇప్పుడు పడుతున్నాయి. ఇప్పుడు కూడా పడలేదు, ఇంకొక మాడ ముంచుకొని కాయ కుళ్ళుతుంది. నీకు 10 రూపాయలు పోయినా కూడా గిట్టుబాటు కావాలంటున్నావు కదా, ఎంత పోతే నీకు గిట్టుబాటు అవుతుంది? కనీసం అంటే ప్రతి రైతుకు కావాలంటే 20 రూపాయలు మద్దతు ధర ఉంటే తప్ప గిట్టేది, లేకపోతే గిట్టదు.
సర్లే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు 25 రూపాయలు కావాలంటున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో 4 రూపాయలు నుండి 10 రూపాయలు పోతున్నారు కదా. ఇదే రేటు 4 రూపాయలు పోతే కూడా బయట మార్కెట్లో 10 రూపాయలు ఉంది మినిమం. ఇదే 25 రూపాయలు పోతే మార్కెట్లో 100 రూపాయలు పెరుగుతుంది మరి వినియోగదారులకి. మరి ఎలా అనుకుంటారు మీరు దీనికి? మేమేమంటాం, దళాలే వస్తా. రైతుకి ఒక క్రమశిక్షణ రేట్లు లేవు. అమ్ముకునేటోడు ఏమంటాడు, నేను కూలి పోతే నాకు 1000 రూపాయలు ఇస్తారు, నేను అమ్ముకునేది ఓ బాక్సే కదా, ఓ బాక్స్ అమ్ముకుంటే చల్లుకుంటే ఎంత వస్తుంది, నాకేం మిగులుతుంది. వాడు కూలి చూస్తాడు, రైతుని ఎందుకు చూస్తాడు? ఇప్పుడు రేటు నిన్న మొన్న తక్కువ ఉంది రేటు, కానీ మార్కెట్లో మటుకు రేటు తగ్గట్లేదు. దీనికి ఎలా చెప్తావు? ఏడా తగ్గడం లేదు మార్కెట్లో. బయట కూరగాయల మార్కెట్లో కానీ రైతు బజార్లో అమ్మరు. మా 1000 రూపాయలు కూలి కావాలంటారు వాళ్ళు. అక్కడ ఇప్పుడు మేము ఇక్కడ వారేసిపోతాం మార్కెట్. ఆ మార్కెట్లోనైతే రాత్రి పెట్టిపోండి అంటాడు, మాకు 100 రూపాయలు ఇస్తాడు, వాళ్ళకి 400 రాస్తాడు. ఆడ 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 మామూలు రైతులు తినేది కాదు అది. అట్లా చేస్తారు. ఎవరు లాభం పొందుతున్నారు అనుకుంటున్నారు? దళాలి కాళ్ళు ఈ వ్యాపారస్తులు ఇప్పుడు లాభం పొందుతారు, రైతులకి ఏముండదు. ఈ పంట ఎక్కడికెక్కడ పోతుంది? ఎక్కడ పోతుందో మనకి ఎట్లా చెప్తారు? మేము రైతులు కదా, మాకు తెలిస్తే ఎట్లా తెలుస్తుంది? అది మీకు చెప్పారా? మీరు పంపిస్తారా? మాకెట్లా చెప్తారు? మామెట్లా పంపిస్తామండి, పంపిణీకి ఉందే. చూసారు కదండి, ఇప్పుడు రైతుల మాటలు ఉన్నాయి. అయితే ఏదైతే మొన్నటి వరకు రూపాయి వరకు పోయిందో కిలో, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కంపల్సరీ 4 రూపాయల పైన పోవాలని చెప్పింది, అదే పద్ధతిలోనే ఇక్కడ 4 రూపాయల పైనే ఇక్కడైతే కొనుగోలు అయితే జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ ఇప్పుడు 4 రూపాయల నుండి 8 రూపాయల వరకు పోతున్నాయి ఈ పంట. ఇప్పుడు కూడా అది గిట్టుబాటు కాదు, మాకు ఇంకా 10 నుండి 15 రూపాయల లోపల పోతే గిట్టుబాటు అవుతుంది అంటున్నారు. ఈ పంట ఈ పత్తికొండ నుండి పోయే ఈ టమోటా దాదాపుగా ఇటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ పంట అయితే పోతుంది. ఇప్పుడు ఓన్లీ అంటే తక్కువ రేటు ఈడ పెట్టి ఎక్కువ రేటు ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్నారు. కేవలం దళారులు బాధపడుతున్నారు, కానీ ఇక్కడ రైతులకు ఎలాంటి లాభాలు లేవని చెప్పేసి రైతులు అయితే వాపోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, పత్తికొండ, కర్నూలు జిల్లా.